కార్చిన రక్తానికి అంత శక్తి లేదా? ఖచ్చితంగా ఉంది. ఏమంటే మనిషి తయారు చేసినటువంటి ఒక ట్యాబ్లెట్కే రోగాన్ని తగ్గించే శక్తి ఉన్నప్పుడు, అవునా కదా? మనిషి తయారు చేసినటువంటి ఒక సబ్బు పిల్లకే, ఒక రిన్ పౌడర్కే బట్ట మీద ఉన్న మురికిని క్లీన్ చేసే శక్తి ఉన్నప్పుడు, దేవుడు సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్ముడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా బ్రతికి, నీతిమంతుడిగా బ్రతికి, ఆయన కార్చినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని కడిగే శక్తి లేదా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. ఏమండి, పంటకి పురుగు పట్టింది. పంటకి ఏం పట్టింది? పురుగు పట్టింది. పంటకు పురుగు పట్టినప్పుడు ఏం చేస్తావు? మందు కొడతావు. అంటే పంటకు పట్టినటువంటి ఆ పురుగును చంపాలంటే ఖచ్చితంగా మందు కొట్టాలా? కొట్టాలి. మరి మనిషి హృదయంలో కూడా పాపం అనే పురుగు ఉంది. ఎవరిస్తారు మందు? దేవుడే. నీటిలో మునిగితే పాపాలు పోవు. పాపాలు పోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయి, లేకపోతే ఏదో చేసి నువ్వెవరికో బట్టలు ఇచ్చేస్తే, ఎవరికో ఆహారం పెడితే నీ పాపాలు పోవు. నీ హృదయంలో ఉన్న పాపాలు పోవాలంటే సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు, ఆ పరమాత్ముడు మానవుడిగా వచ్చి బలైపోయి రక్తము చిందించి చనిపోయి తిరిగి లేవాలి. ఆయన కార్చిన రక్తములోనే మనిషి హృదయంలో ఉన్న పాపం అనే పురుగును చంపేసే శక్తి యేసు ప్రభువు మాత్రమే ఉంది. అందుకు మనమందరం ఆ నిత్య నరకం నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు అంటే ఎవరో కాదు, మన దేవుడు. నువ్వు నమ్ముకునే దేవుడు, నేను నమ్ముకునే దేవుడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మతంలో కలిసిపోయారు, మతంలో దిగిపోయారు లేదు. నువ్వు నమ్మితే చాలు. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఇదిగో నీ నామంలో నేను బాప్తిసం పొందుతున్నాను, నీకోసం నేను బ్రతుకుతానని యేసు ప్రభువుని నువ్వు విశ్వసిస్తే చాలు, నీకు రక్షణ వస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు తెలుసా? ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చాడు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి ఉచితంగా వైద్యం. అవునా కదా? ఆ కార్డు చూపిస్తే చాలు, నువ్వెవరైనా సరే. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు నమ్మితే చాలు, పరలోకంలో నీకు శాశ్వతమైన జీవితం. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభు అనే కార్డు నీకు ఉంటే చాలు. అంటే బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలి కదా. మరి భూమి మీద నుంచి పరలోకానికి, ఆ మోక్షానికి వెళ్ళాలంటే యేసు ప్రభు అనే టికెట్ మనకు ఉండాలి, లేకపోతే అవదు. అందుకు యేసు ప్రభుని నమ్మితే చాలు. ఆయన ఏదో ఒక కులానికో, లేకపోతే ఏదో దేశానికి దేవుడు లేకపోతే కాదు. ప్రపంచం అందరికీ ఆయన దేవుడు, అందరికీ ప్రభు, అందరిని రక్షించడానికి, కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడయ్యా. అయ్యా యేసు ప్రభు నమ్ముక. ఈ లోకంలో మనకి జీవితం శాశ్వతం కాదు. చచ్చిపోయిన తర్వాత అంతా వదిలేస్తాం.